హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లూ బాక్స్ సీజన్ 1 ఎపిసోడ్ 3 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మన ఛానల్లో ది రియల్ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 6 వీడియో అయితే రాబోతుంది. అండ్ దాని తర్వాత హెల్ పారడైస్ వీడియో, అండ్ దాని తర్వాత బ్లీచ్ వీడియో రావడానికి అయితే ట్రై చేస్తాము. లేదంటే బ్లీచ్ వీడియో కంటే ముందు మెర్సనరీ ఎన్విరాన్మెంట్ కానీ. అండ్ ఈ అన్ని వీడియోస్ కూడా మీకు రిలీజ్ అయ్యేదానికంటే 1 డే బిఫోరే మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్లో అయితే సబ్స్క్రిప్షన్కి ఎలిజిబుల్ అయి ఉండాలి. సో ఎవరైనా మెంబర్షిప్స్ ఎఫర్ట్ చేయగలను అనిపిస్తే తప్పకుండా మన ఛానల్లో అయితే మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ రీసెంట్గానే మన ఛానల్కి 40 రూపీస్ మళ్ళీ సూపర్ థ్యాంక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ దిస్ సూపర్ చాట్. మీకు గెట్ అన్లిమిటెడ్ యానిమే కంటెంట్ అయితే రాబోతుంది. గెట్ రెడీ. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లిటరలీ మన హారు సెన్ పైన ఇంకా చెనెట్సు సెన్ పైన అంత క్లోజ్గా చూస్తుండే మనోడికి మైండ్ బ్లాక్ అయ్యి అసలు మనోడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. ఇంకప్పుడే పక్కన ఉండే ఈనా పాప, అరే నువ్వు దాన్ని చూసి అంతగా బాధపడద్దు, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఫ్రెండ్సే కదా, సో మనలాగే వాళ్ళు కూడా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు ల్యాండంతో. ఇంకా అప్పుడే మనోనికి కూడా కొంచెం మోటివేషన్ వచ్చి అవును నేను ఇట్లాంటి విషయాన్ని ఎందుకు మర్చిపోయా, కమాన్ ఇదంతా నార్మల్ మ్యాటర్ అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. బట్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. జిమ్ రూమ్లో కూడా వాళ్ళిద్దరూ ఎంతో క్లోజ్గా మాట్లాడడానికి చూసినా మన టైకి కానీ మైండ్ పోయి మొన్నంటే క్యాజువల్ అనుకున్నారా, కానీ ఇక్కడ కూడా కలిసే మాట్లాడుకుంటున్నారా, అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి మనోడు అనుకోవడంతో ఇంక అప్పుడే వెనకలుండే కియో గారు కూడా బహుశా వాళ్ళిద్దరే క్లాస్మేట్స్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యిండొచ్చు అనుకుంటా అనడంతో ఇంక అప్పుడే ఈయన పాప కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ క్లాస్ రిప్రజెంటేటివ్స్ అండ్ అంతేకాకుండా ఇద్దరు కూడా క్లాస్లో ఒకటే చోటు కూర్చుంటారంట, అంతేకాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అంట అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు భయపడుతూ ఉంటే ఇంక అప్పుడే ఈయన పాప కూడా నువ్వెందుకనరా అంతగా భయపడుతున్నావు, ఏం పర్లేదులే తనకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి తను నీతో ఆల్రెడీ కానీ చెప్పింది కదా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓకే తనకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పింది కానీ ఫ్యూచర్లో లవ్లో పడదని చెప్పి గ్యారంటీ లేదు కదా అనడంతో ఇంకా ఆ మాటలిన మనకి ఇయోగాడు కూడా వాటే పాయింట్ పట్టావు మామ, అది కూడా జరగచ్చు అనడంతో ఇంకా మనోడికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది మన టైకి గాడు అండ్ కియో గాడు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకా అప్పుడే అక్కడ ఉండే కోచ్ గాడు తన అసిస్టెంట్ గాడు ఇద్దరు కూడా ఓకే ఈసారి నేషనల్స్కి ఖచ్చితంగా హారు సెన్ పై తప్పకుండా సెలెక్ట్ అవుతాడు అనడంతో ఇంకా అప్పుడే కోచ్ గారు కూడా ఆ హారు సెన్ పై ఇన్ఫ్యాక్ట్ మన కాలేజ్లోనే బెస్ట్ ప్లేయర్, బట్ నాకెందుకో నా పర్సనల్గా టైకి ఎందుకో మంచి ప్లేయర్గా అనిపిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం టైకి గాడు కూడా నేషనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మన కోచ్ గాడు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. సో మనోడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సడన్గా అక్కడికైతే మన చెనెట్సు సెన్ పై రావడంతో ఇంకా వెంటనే మనోడు తన కింద పడిపోయిన బాల్ అనేది చేతికి అందిస్తాడు. ఇంకా అప్పుడే చెనెట్సు సెన్ పై కూడా ఓకే టైకి నువ్వు ఈవినింగ్ ఎంతకు వెళ్తావు, ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు రూమ్కి అనేది మర్చిపోయి వచ్చాను, సో అందుకనే ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా సిగ్గుపడుకుంటా నేను ఈరోజు మిడ్-నైట్ 7 వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, మీకేమి ఇబ్బంది లేదా అనడంతో ఇంకప్పుడే మన చిన్నట్స్ కూడా ఏం పర్లేదులే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వెయిట్ చేస్తాను నీకోసము, రూమ్ బయట కానీ ఇంటి దగ్గర కానీ ఉంటాను అని చెప్పే లోపలే వెంటనే మనోంతాకైతే అక్కడికి హారు చనిపోయి వచ్చి హేచి ఏమైంది నువ్వు ప్రాక్టీస్ చేయకోకుండా ఇలా వచ్చావు, ఇంకా నీకు ప్రాక్టీస్ చాలా టైం ఉంది కదా అనడంతో ఇంకా ఆ మాటలిన మన టైకి కానీ ఎక్కడ మండాలి అక్కడ మండి అసలు ఈ వీడెవర్రా నా లవర్ని చీ అని పిలుస్తున్నాడు అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. సో అలా ట్రైనింగ్ అనేది ఎండ్ అయిపోవడంతో ఇంకా వెంటనే మనోడు ఆ విషయం గురించినే ఇంటికి పరిగెత్తుకుంటూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు, అసలు ఎలా పిలిచాడు వాడు చీ అని. ఇన్ఫ్యాక్ట్ తను నా రూమ్లో ఉన్నా సరే నా పక్కన ఉన్న మా ఇంట్లో ఉన్నా కూడా నేను ఏ రోజు తనని అలా పిలవలేకపోయానే, బహుశా వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఇంకా వాళ్ళిద్దరు నార్మల్గా మాట్లాడుకుంటారు, అయినా సరే వాడు చీ అని ఎలా పిలవగలడు. సో తను కూడా ఎంతో ఫార్మల్గా రిప్లై ఇచ్చింది, బహుశా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఫ్రెండ్లీ అకేషన్ ఉందా లేదంటే ఏం జరుగుతుందని చెప్పి మనోడు ఆలోచించుకుంటానే తన ఇంట్లో కెన్ ట్రై షెట్ నేను ఒక పిచ్చనా కొడుకుని అయినా సరే నేను ఎందుకని తన గురించి ఆలోచిస్తున్నాను, ఇదంతా ఒక నార్మల్ విషయమేలే, అయినా నేను కూడా తనని ఎంతో ప్రేమగా పిలవాలని అనుకుంటాను, బహుశా తనంతకు తనే నన్ను ప్రేమగా పిలవమని చెప్పినా సరే నేను పిలవలేను అనుకుంటా అని చెప్పి మనోడు చీ నట్సు అంటాడు. లేదా వెంటనే డోర్ తీసుకొని చిన్నట్సు రావడంతో వెంటనే మనోడు సెన్పా అని చెప్పి గట్టి కరుస్తాడు. ఇంకా ఆ మాటలు మన చిన్నట్సు కూడా ఏమైంది అలా అరిచావడంతో ఇంకప్పుడే మనోడు కూడా షెట్ నేను ఒక చెత్త నా కొడుకుని లుచ్చ నా కొడుకునే నాకు ఇలా సమయం సందర్భం లేకుండా పిచ్చి పడుతుందిలేండి, సో మీరు ఇంత త్వరగా వస్తారని అనుకోలేదు అనడంతో ఇంకప్పుడే చిన్నట్సు కూడా నేను కూడా అనుకోలేదు, బట్ నువ్వు 7 గంటలకి నీ ప్రాక్టీస్ అయిపోతుంది అనుకున్నావు కదా, సో నువ్వు ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చినా సరే లేట్ అవుతుంది అనుకున్నా కానీ బట్ నువ్వు బాగా త్వరగానే వచ్చావడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఏదో అలా కుదిరిందిలేండి అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ బట్ అప్పుడే చిన్నట్సు చనిపోయి తన డ్రెస్ పట్టుకొని అరే ఆగరా నేను నిన్న ఒక విషయం
విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇది అడగడానికి కొంచెం అంబారసింగ్గా ఉంది, అయినా పర్లేదు. నేను నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు చూశాను. ఇన్ఫ్యాక్ట్ నీకు అంతగా స్వెట్ వస్తున్నా సరే నువ్వు ఎక్కడ నిలబడకుండా పరిగెత్తుకుంటూ వచ్చావు. ఎందుకని ఇంత ఫాస్ట్గా వచ్చావు? బహుశా నేను నీ కోసం వెయిట్ చేసుకుంటా బయట ఉంటే అప్పుడు నేను బయట ఉండడం నీకు ఇష్టం లేదనుకుని నువ్వు నాకంటే ఫాస్ట్గా వచ్చావు అనడంతో ఇంకా ఆ మాటలిన్న మనోడు కూడా ఇన్ఫ్యాక్ట్ నేను మనసులో అనుకుంటే తనకెలా అర్థమైందని చెప్పి మనోడు షాక్ అవుతాడు. అండ్ అంతేకాకుండా తను నా గురించి ఇంతలా ఆలోచిస్తే నేను మాత్రం కేవలం తనని వేరే వాళ్ళు తన యొక్క నిక్ నేమ్తో పిలిచాడని చెప్పి నేను ఇదే ఆలోచించుకుంటూ వచ్చాను. నా ఎంత మూర్ఖుడే లేడని చెప్పి తనలో తనే తిట్టుకొని వెంటనే చిన్నెట్సు సెన్పైతో అలా ఏం లేదు, మీరు అలా అనుకోకండి. ఇన్ఫ్యాక్ట్ నేను అదే పనిగానే త్వరగా వచ్చాను, ఎందుకంటే వచ్చిన వెంటనే కూడా నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాక్టీస్లో భాగంగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి వెంటనే మనం డోర్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూస్తున్న చిన్నెట్సు సెన్పై కూడా ఏదో అర్థమవుతుంది కానీ బట్ ఒక సింపుల్ లుక్ అయితే ఇస్తుంది. ఇంకా బయటకు వచ్చిన మనోడు కూడా ఏం పర్లేదు, తను నా గురించి ఎంతో ఆలోచించినా సరే నేను మాత్రం తన గురించి ఇలా చీప్గా ఆలోచిస్తున్నాను. బహుశా మేమిద్దరం కలిసి ఉండడం వల్లే అనుకుంటా నా మైండ్లో ఇట్లాంటి మెస్ అంతా కూడా వస్తుంది. ఇంకా నేను దీన్ని అంతటిని కూడా పట్టించుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ తను ఎవరితో ఉన్నా తనని ఎవరు ఎలా పిలిచినా సరే నేను దాన్ని పట్టించుకోకూడదు. కేవలం నా ఫోకస్ అంతా కూడా రాబోయే ఫ్యూచర్ మ్యాచ్ల మీదే పెట్టాలి. అండ్ ఫ్యూచర్లో వేరే వాడు ఎవరైనా సరే తన నిక్ నేమ్తో పిలిచినా సరే నేను తట్టుకోవాలని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన టైకీ గాడు స్కోర్ బోర్డ్ని చూస్తామట. ఎలాగైతే మన టైకీ గాడు తనతో పాటు ఎదురైండే అందరు క్లాస్మేట్స్ని ఓడించాడు, అలాగే తన అపోనెంట్ తన యొక్క క్రష్ యొక్క బెస్టీ అయిండే హారు సెన్పై కూడా తన యొక్క క్లాస్మేట్స్ అందరినీ కూడా ఓడించేసింటాడు. దాన్ని తలుచుకొని మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ కియో గడు వచ్చి కంగ్రాచులేషన్స్ మామ, నువ్వు నీ క్లాస్మేట్స్ అందరినీ కూడా ఓడించేసావు, ఇప్పుడు నువ్వు స్టార్ అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఏం స్టార్ లేరా, ఇప్పుడు నేను ఇంతవరకు ఎదుర్కొని ఒక స్టార్ ప్లేయర్స్తో అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, సో ఎలా ఉంటుందో ఫ్యూచర్ మ్యాచెస్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన కియో గాడు కూడా ఓకే నీ క్రష్ ఇంకా తన యొక్క బెస్టీ గురించి ఏం ఆలోచించావు అనడంతో దానికి మన టైకీ గాడు కూడా అయినా నేను దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు, కేవలం నాకు గోల్ మీదే ఫోకస్ చేయాలి, సో తను ఎవరితో ఉన్నా సరే నేను పెద్ద పట్టించుకోను అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మనోడు ముందరకు వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే హారు సెన్పై ఇంకా తన యొక్క ఫ్రెండ్ ఇంకా మన చినెట్సు ఇంకా తన యొక్క ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే హారు సెన్పై ఫ్రెండ్ గడ్ అయితే ఏఆర్ అలా ఉన్నావు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నీ క్లాస్మేట్స్ అందరినీ కూడా ఓడిచ్చావు కదా, ఇంకా నిన్ను కొట్టే మగోడే లేడు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అయినా ఇంకా కొన్ని మ్యాచెస్ ఉన్నాయి కదా, సో అప్పుడే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనడంతో ఇంకా అప్పుడే ఒకసారిగా మన టైకీ గడ్ దాన్ని చూసుకుంటా ఏం పర్లేదు వాళ్ళు జస్ట్ నార్మల్ కన్వర్జేషన్ కదా అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లో మన చినెట్సు సెన్పై హారు సెన్పై కనుకైతే ఐ విష్ గుడ్ లక్ అని చెప్తుంది. ఇంకా ఆ మాటలిన మనోడు ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు. అప్పటికి కూడా మన టైకీ గాడు అయినా ఏం పర్లేదు జస్ట్ వెల్కమే గా చెప్పింది, నేను ఖచ్చితంగా వాడిని ఓడిస్తానని చెప్పి మనోడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇంకప్పుడే చినెట్స్ అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకప్పుడే హారు సెన్పై ఫ్రెండ్ గాడు కూడా ఏంట్రా ఈ మధ్య కాలంలో నువ్వు చినెట్స్ బాగా దగ్గరగా ఉన్నారు అనడంతో ఇంకప్పుడే ఆ మాటలు వింటుండా హారు సెన్పై కూడా అట్లాంటిది ఏం లేదు కానీ బట్ ఒక అమ్మాయితో పాటు కలిసి ఉండడం బెస్ట్ గానే ఉందని చెప్పి అనడంతో ఇంకా ఆ మాటలను మన టైకీ గాడు అసలు వీడు ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తున్న కియో గాడు కూడా మండుతున్నట్లుంది ఈయనకి, ఏమైందిరా మామ అలా ఉన్నా ఉండడంతో ఇంకా మనోడు కూడా ఏం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో అలా మన హారు సెన్పైకి ఇంకా మన టైకీ గన్కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్లో లవ్వాలని ఉండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిన వెంటనే మన టైకీ గడ్ అయితే చిత్తుగా అయితే హారు సెన్పై చేతిలో అయితే ఓడిపోతూ ఉంటాడు. లిటరలీ ఒక్కసారి కూడా మనోడైతే ఫైట్ బ్యాక్ అయితే చేయలేకుంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే హీనా పాప కూడా అక్కడికి వచ్చి అసలు వీడికి ఏమైంది, వీడు అసలు ఎందుకని ఫైట్ బ్యాక్ చేయడం లేదు అనడంతో ఇంకా అప్పుడే మన కియో గాడు కూడా బహుశా ఇప్పుడు తను ఎదుర్కొంటాండేది తన యొక్క క్రష్ అయిన బెస్టీతో కదా, సో దాన్ని గుర్తు తెచ్చుకొని మనోడు ఇలా బాధపడుతున్నాడేమో అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోతుంది. సో మన టైకీ గడ్ బయటికి రావడంతో ఇంక వెంటనే కియో గడ్ అక్కడికి వచ్చి నీళ్ళు తాగమామా అనడంతో ఇంకా అప్పుడే మన టైకీ గానికి కోపం వచ్చి అసలు నేను ఏం చేశానరా నీళ్ళు తాగాలి, అసలు నేను జస్ట్ ఏం పీకలేకున్నాను, సో ఒక్కసారి కూడా నేను ఫైట్ బ్యాక్ చేయలేకున్నాను అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఓకే ఎందుకని ఇంతలా బాధపడుతున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు ఇలా ఒక్క ఓటంకి ఇలా కుప్పకూలిపోతే నీ క్రష్ నీ గేమ్ ప్లే చూసి ఎంతలా మురిసిపోయిందో తెలుసా, ఇన్ఫాక్ట్ నువ్వు ఫైట్ బ్యాక్ చేయాలని చెప్పి తను నీ ఆటే చూసింది అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా అవునా నిజమా అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే కియో గాడు కూడా నువ్వు ఎంత కష్టపడాలో అంత కష్టపడు అండ్ నీ థాట్స్ అనేటివి కూడా బయటే వదిలిపెట్టేసి ఒక్కసారి గ్రౌండ్లోకి వెళ్ళావు, నీ ఎఫర్ట్స్ అనేటివి 100% పెట్టు అనడంతో ఇంకా మనోడు కూడా వెంటనే ఓకే మామ ఖచ్చితంగా నేను నా 100% ఎఫర్ట్స్ పెడతాను, ఎందుకంటే ఐ లవ్ బ్యాడ్మింటన్ అనుకుని మనోడైతే మ్యాట్లోకి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ వెంటనే లేస్ కట్టుకోవాలని చెప్పి మనోడు కింది కొంగడంతో ఇంకప్పుడే చినెట్సు సెన్పై తనకు కట్టిన బ్యాండ్ అనేది గుర్తు తెచ్చుకొని అండ్ చినెట్సు తనకు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఓకే నేను ఎలాగైనా సరే ఫైట్ బ్యాక్ ఇవ్వాలని చెప్పి వెంటనే మనోడు సెకండ్ రౌండ్లో అయితే పోటీకి అయితే పోరాడతాడు. అండ్ లిటరలీ మనోడు ఈసారి కొట్టే షాట్స్ అన్ని కూడా అమేజింగ్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ
గేమ్ ప్లేని అయితే చూస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మన చినెట్సు సెన్పై కూడా దాన్ని చూసి టర్న్ అవుతుంది. సో అలా ఆ రోజు కూడా ఎండ్ అవుతుంది. ఇంకా మన టైకి గాడు ఇంకా కియో గాడు ఇద్దరు కూడా మ్యాట్ లీన్ చేస్తూ ఉండగా అప్పుడే మన కియో గాడు నువ్వు సెకండ్ రౌండ్ లో చాలా బాగా పర్ఫామ్ చేసావు, వెల్ ప్లేడ్ అనడంతో ఇంకా అప్పుడే టైకి గాడు కూడా బట్ నేను ఎంత చేస్తే ఏమి ఫైనల్ గా నేను ఆ హారు సెన్పై చేతిలో అయితే ఓడిపోయా కదా అని చెప్పి మనోడు అంటాడు. సో సెకండ్ రౌండ్ లో కూడా మనోడు ఎంత కష్టపడినా సరే 5 పాయింట్ల తేడాతో అయితే ఓడిపోయింటాడు. ప్రెజెంట్ సీన్ లో మన కియో గాడు కూడా ఏం పర్లేదురా, నువ్వు సెకండ్ రౌండ్ ఒక్కదానికే కష్టపడి కేవలం 5 పాయింట్లు మాత్రమే క్లోజ్ గా ఓడిపోయావు, అదే నువ్వు హోల్ మ్యాచ్ లో కానీ కంట్రోల్ గాడింటే ఖచ్చితంగా నువ్వు గెలిచేవానివి అని చెప్పడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా కొంచెం మోటివేట్ అవుతాడు. అండ్ దీనికి ప్యారల్ గా జిమ్ బైట్ అయితే మన హారు సెన్పై ఇంకా తన ఫ్రెండ్ గాడు కూడా టైకి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా 1 లో ఆట ఉంది, బట్ నాకు అది కొంచెం ఫ్రస్ట్రేట్ కలిగించింది అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే తన ఫ్రెండ్ గాడు ఏంట్రా ఈ రోజు ఒకడే వెళ్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన హారు సెన్పై కూడా అవును ఒకడనే వెళ్తున్నాను, ఇన్ఫాక్ట్ టైం అయిపోయిందని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. అండ్ దీనికి ప్యారల్ గా మన టైకి గాడు కూడా తన పనులన్నీ అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి చెనెట్సు సెన్పై వస్తుంది. ఇంక చెనెట్సుని చూసి మనోడు షాక్ అవుతాడు. అసలు మీరు ఎందుకని వచ్చారు, మీకు ఇక్కడ ఏం పని అనడంతో ఇంకా అప్పుడే చెనెట్సు కూడా మన టైకి అని అయితే ప్లే గ్రౌండ్ లోకి పిలిచబోతుంది. అండ్ అప్పుడే చెనెట్సు కూడా మన టైకి ఎంతో ఓకే నేను నీకు ఒక గేమ్ ప్లే అనేది బాకీ ఉన్నా కదా, సో ఎందుకని మనం ఇద్దరం ఇక్కడ నీ యొక్క బ్యాడ్మింటన్ ప్లే చేయకూడదు అని చెప్పి వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ ఆడతారు. ఎలాగైతే మన టైకి గాడు బాట్ గేమ్ ప్లే బాస్కెట్ బాల్ లో చూపిస్తాడో ఇక్కడ చెనెట్సు సెన్పై కూడా బ్యాడ్మింటన్ లో యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తుంది. 行くよ。打てないんかい。違うの、サーブだけ苦手なの。 సో వెంటనే దాన్ని చూసి సిగ్గుపడుతున్న మన టేకీ గారు కూడా ఓ చెనెట్సు సెన్పై గారు అలా కాదు ఇలా కొట్టాలి అండ్ అలా చేయాలని చెప్పి తనకైతే గేమ్ ప్లే నేర్పిస్తాడు. ఇంకా వెంటనే మన చెనెట్సు కూడా అలాగే దాన్ని ప్రాక్టీస్ చేసి చూసావారా నేను ఎంత బాగా కొట్టానని చెప్పి వీళ్ళిద్దరూ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే మన చెనెట్సు ఇన్ఫాక్ట్ నువ్వు ఈరోజు ఎంతో బాగా గేమ్ ఆడావు, ఇన్ఫాక్ట్ నువ్వు ఒక్కటేసారి హారు సెన్పై మీద నుంచి 10 పాయింట్లు తెచ్చావు, నేను అది అస్సలు అనుకోలేదు అనడంతో ఇంకా అప్పుడే మన టైకీ గారు కూడా అయినా ఎంత చేసి ఏం ప్రయోజనము, ఫస్ట్ హాఫ్ లో ఆయన చేతిలో నేను దారుణంగా ఓడిపోయా కదా అనడంతో ఇంకప్పుడే చెనెట్సు కూడా ఓకే నువ్వు దానికి బాధపడుతున్నావు, ఐ యాక్సెప్ట్, బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏముండదు, బట్ అట్లాంటి టైంలో కూడా మనం గివ్ అప్ ఇవ్వకూడదు, నేను అదే విషయాన్ని ఈ రోజు నీలో గమనించాను. సో ఫస్ట్ హాఫ్ లో నువ్వు బాగా ఆడుకునే సరే సెకండ్ రౌండ్ లో మాత్రం నువ్వు ఒక రేంజ్ లో ఆడవు, ఇన్ఫాక్ట్ నువ్వు ఎక్కడా సరే గివ్ అప్ అయితే ఇవ్వలేదు. సో అట్లాంటి విషయాలు నువ్వు ఎప్పటికీ కూడా పట్టించుకోవద్దు, ఇన్ఫాక్ట్ నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు, అండ్ నిన్ను నువ్వు నమ్మితేనే కదా ఖచ్చితంగా అందరూ నిన్ను నమ్ముతారు అనడంతో ఇంకా ఆ మాటలు మనోడు కూడా ఒకవైపు సిగ్గుపడుకుంటానే ఇంకొక వైపు ఓకే ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే చేస్తాను అండ్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం గెలుస్తానని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా అది చూస్తానే మన చెనెట్సు కూడా దట్ ది స్పిరిట్ మై బాయ్ అని చెప్తుంది. అండ్ వెంటనే మన చెనెట్సు ఫోన్ రావడంతో ఇంకా వెంటనే వెళ్ళి చూస్తుంది. అండ్ ఈ గ్యాప్లో మన టైకీ గాడు కూడా చీ అనే కీచైన్ అనేది చూసి మనోడు షాక్ అయిపోయి ఏంటి ఈ చీ అనేది మళ్ళీ కనపడిందా అండ్ ఇది కూడా హారు సెన్పై గడే ఇచ్చాడని చెప్పి మనోడైతే ఒక అన్నోన్ ఫేస్ అయితే పెడతాడు. ఇంకా దాన్ని గమనించిండే మన చెనెట్సు కూడా ఇన్ఫాక్ట్ నా క్లాస్మేట్స్ అంతా కూడా నన్ను చీ అనే పిలుస్తారు అండ్ నేను కూడా వాళ్ళందరికీ కూడా ఈజీగా రెస్పాండ్ అవుతాను అండ్ నేను ఎవరు నన్ను ఎలా పిలిచినా సరే నేను అందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్గానే ఉంటాను అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా కొంచెం కుదుట పడతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన చెనెట్సు కూడా కమాన్ ఇంటికి వెళ్దాం పదా అనడంతో ఇంకా వెంటనే మనోడు లేదు మీరు వెళ్ళండి నాకు పని ఉంది అని చెప్పి కొంచెం సైలెంట్గా ఉండడంతో ఇంకా అప్పుడే మన చెనెట్సు కూడా ఏమైంది ఈసారి కూడా నువ్వు నాతో పాటు రావు ఎందుకని అవాయిడ్ చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా మళ్ళీ అదే రీజన్ రిపీట్ చేస్తాడు. మన ఇద్దరం కలిసి వెళ్తే ఎవరైనా సరే చూడని వాళ్ళు అది చూసి మన మీద అయితే రూమర్ స్ప్రెడ్ చేస్తారు, నా గురించి ఎవరేమనుకున్నా పర్లేదు బట్ మీ గురించి అలా రాకూడదు అనడంతో ఇంకా మాట్లాడిన మన చెనెట్సు కూడా మళ్ళీ ఇంప్రెస్ అయిపోయి ఓకే బాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళే టైంలో కూడా మన చెనెట్సు అయితే టైకీ గాన్ గురించి ఆలోచిస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడే షెడ్యూల్ అయితే మన హారు సెన్పై ఇంకా టైకీ గాడు ఇద్దరు కూడా డ్యూయల్ మ్యాచ్ అయితే పడి ఉంటుంది అనమాట. ఐ మీన్ ఇద్దరు కూడా ఒకటే టీంలో పడతాడు. ఇంకా అది చూసిన మన టైకీ గానికి ఏంట్రా వీడు నా పక్కే పడ్డాడు, అసలు నేను వీడిని ఓడిద్దామని చెప్పి నిన్నే కదా ప్రామిస్ చేశాను అనుకుంటాడు. ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా అక్కడికి వచ్చి ఏ నువ్వే కదా టైకీ కమాన్ మన ఇద్దరం ఒకటే మ్యాచ్లో ఉన్నాం కాబట్టి ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఇంకా మన టైకీ గాడు కూడా తనతో పాటు వెళ్దాం అనుకునే ఈ గ్యాప్లో అయితే మన హారు సెన్పై గాడు ఓకేరా నాకు డౌట్ ఉంది, నేను నిన్న నీతో పాటు చెనెట్సు సెన్పైని కూడా చూశాను, ఏం జరుగుతుంది నువ్వేమన్నా చెనెట్సు సెన్పైకి లైన్ వేస్తున్నావు అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడైతే భయపడిపోతూ ఉంటాడు, అసలు వీనికి ఎలా తెలిసింది అండ్ నేనే ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అయితే వీళ్ళిద్దరూ కూడా వెళ్తారు. ఇంకా అప్పుడే మన హారు సెన్పై గాడు అయితే మనోనికి అయితే ఒక టఫ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తానే జనాలంతా కూడా చూసావరా మన హారు సెన్పై గాడు ఇంకోడిని అయితే బలి చేస్తున్నాడు, ఇంకా వీని చేతిలో పడ్డాడంటే టైకీ గ్యాన్లో ఉండే గేమ్ ప్లే కూడా పోతుందిలే, ఇంకా టైకీ గాడు స్విచ్ ఆఫ్ అయిపోతాడు అనడంతో ఇంకా దీనికి ప్యారల్గానే
అట్లానే మన టైకీ గానికి కూడా ఒక రేంజ్ హార్డ్ ప్రాక్టీస్ అయితే ఇస్తూ ఉంటాడు మన హారు సెన్పై గడు. ఇంకా ఆ ప్రాక్టీస్ని తట్టుకోలేక మనోడైతే లిటరలీ తన క్లాస్లోనే నిద్రపోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే కియో గాడు ఇంకా హీనా పాప ఏమేంద్ర అలా ఉన్నా ఉండడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఇన్ఫ్యాక్ట్ వాడు మనిషా గాడి దగ్గర అంత ట్రైనింగ్ ఇస్తాడరా, నా జీవితంలో నేను అంత ట్రైనింగ్ తీసుకోలేదు. అండ్ ప్రజెంట్ నౌలో నాకు ఏదైనా సిచ్యువేషన్ నచ్చిందంటే అది నేను ఈ క్లాస్లో పనుకోవడమే. అండ్ ట్రైనింగ్ గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్గా మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ ట్రైనింగ్లో కూడా మన టైకీ గడు ఎంతో బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అండ్ మార్నింగ్తో పోల్చుకుంటే ఈవినింగ్ ఎంతో బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఎగ్జాక్ట్గా ఈవినింగ్ టైంలో ట్రైనింగ్ అయిపోయి నుంచి లిటరలీ మనం నడవలేక ముసలోని మాదిరి ఒక స్టిక్ సాయంతో అయితే నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే గేట్ బయట అయితే మన హారు సెన్పై క్లాస్మేట్స్ అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకప్పుడే మన టైకీ గాని చూసిన హారు సెన్పై కూడా అరే టైకీ ఇక్కడ రా అనడంతో ఇంకా మనోడు కూడా వెళ్ళి చూస్తాడు. ఇన్ఫాక్ట్ అక్కడ చిన్నసును కూడా మనోడు గమనిస్తాడనమాట. అండ్ అప్పుడే టైకీ గాని చూస్తుంటే మన హారు సెన్పై కూడా మీకు తెలుసా వీడు కూడా నా టీంలోనే ఉన్నాడు. అండ్ వీనికి నేను ప్రాక్టీస్లో భాగంగా ఈ రోజంతా కూడా నేను వీనికి బుల్లి అంటే ఏదో చూపించాను అనడంతో ఇంకా ఆ మాటలని మనోడు షాక్ అయితే ఇంకా హారు సెన్పై ఫ్రెండ్స్ అంతా కూడా మేము అనుకున్నాం రా నువ్వు ఖచ్చితంగా శాడిష్ నా కొడుకువే, ఇంకా ఆ పిల్లోడు ఇంకా రేపు పొద్దున్న నుంచి ఎలా గేమ్ ఆడతాడు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఆపండ్రా మీ యొక్క జోక్లు, ఇన్ఫాక్ట్ నేను ఎవరినైనా నమ్మితేనే కదా తనకి ఒక హార్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తాను. సో నేను ఖచ్చితంగా చెప్తున్నాను వీనిలో మంచి టాలెంట్ ఉంది అండ్ వీడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ప్లేయర్ అవుతాడు అనడంతో ఇంకా ఆ మాటలని మన టైకీ గారు కూడా ఎంతసేపు బులీ చేయాలో అంతసేపు బులీ చేసి ఇప్పుడు నన్ను పొగుడతావరా అని చెప్పి తనని తిట్టుకోలేక అయితే మనోడు సైలెంట్గా ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే చిన్నట్స్ సెన్పై మన టైకిని చూసి యు ఆర్ డూయింగ్ గ్రేట్ అనడంతో ఇంకా ఆ మాటలని మనోడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే హారు సెన్పైకి అయితే తన గర్ల్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుందన్నమాట. ఇంకా మనోడు కూడా ఓకే రా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అని చెప్పడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఏంట్రా వీనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మరి నా క్రష్తో ఎందుకు తిరుగుతున్నాడు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఓకే చిన్నట్స్ ఇన్ఫాక్ట్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కానీ ఆ రోజు నాతో పాటు రాకుండా ఉంటే నేను ఖచ్చితంగా నా గర్ల్ ఫ్రెండ్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేదాన్ని కాదు అనడంతో ఇంకా అప్పుడే చిన్నట్స్ కూడా ఏం పర్లేదు లేరా ఫ్రెండ్స్లో ఇట్లాంటివన్నీ కామన్ అనడంతో ఇంకా అప్పుడే మన హారు సెన్పై గారి టైకీ గాని వైపు చూసి ఇన్ఫాక్ట్ నా గర్ల్ ఫ్రెండ్ నాకు దొరికేసింది బట్ నీ విషయంలో అది కొంచెం లేట్ అవుతుందిరా టైకీ అనడంతో ఇంకా ఆ మాటలని మనోడు ఒరే చెత్తనా కొడుక నా గర్ల్ ఫ్రెండ్ గురించి నీకెందుకు రా అవసరం అని చెప్పి తనని తిట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.